నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ లో కూడా సేమ్ అండి, 3 పార్టీల నుంచి కూడా మనం ప్రతి ఒక్క కేటగిరీని తీసుకొని ఇక్కడ మనం సర్వేలు చేయడం జరిగింది. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళ విధిగా కేటగిరీస్ వైజ్ గానే మనం సర్వేలు చేస్తూ ఆశావాహుల లిస్ట్ అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించిన ఆశావాహులను ఒకసారి మీరు చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ మహేశ్వరం విలేజ్ నుంచి బీసీ వస్తే కర్రోల చంద్రయ్య, ఈయన 2019 ఎక్స్ సర్పంచ్, అలాగే ఎక్స్ వార్డు నెంబర్ కూడా 2 టైమ్స్ ఈయన ఎక్స్ వార్డు నెంబర్ గా కూడా పనిచేసిన అనుభవం ఆయనకుంది. ఈయన కూడా ఆశావాహులే. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ నాగారం విలేజ్ లో పాండు యాదవ్ గారు బీసీ వస్తే ఈయనకి పిఏసిఎస్ చైర్మన్, కంటెస్టెడ్ సర్పంచ్ ఆఫ్ 2013 లో కూడా ఆయన కంటెస్టెడ్ సర్పంచ్. తర్వాత మళ్ళీ మహేశ్వరం విలేజ్ మీరు చూసుకున్నట్టయితే మళ్ళీ బీసీ వస్తే పోతర్ల అంబయ్య యాదవ్, ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్, ఎక్స్ పిఏసిఎస్ చైర్మన్, కంటెస్టెడ్ సర్పంచ్, 2 టర్మ్స్ ఆయన కంటెస్టెడ్ సర్పంచ్ గా కూడా ఉన్నారు. ఈయన కూడా ఆశావాహులే. తర్వాత మాణిక్యమ్మగూడ విలేజ్ నుంచి ఓసీ వస్తే దేవరంపల్లి వెంకటేశ్వర రెడ్డి, ఈయన కూడా పిఏసిఎస్ వైస్ చైర్మన్, కంటెస్టెడ్ సర్పంచ్ ఆఫ్ 2019, అలాగే ఎక్స్ ఉప సర్పంచ్ ఆఫ్ 2006. అంతేకాకుండా ఇక్కడ రామచంద్రగూడ విలేజ్ నుంచి ఎస్టీ వస్తే ఆమ్గోత్ రాజు నాయక్ గారు, ఈయన ఎక్స్ సర్పంచ్ ఆఫ్ 2019, అలాగే బీఆర్ఎస్ పార్టీ మండల్ ప్రెసిడెంట్, మండల్ యూత్ ప్రెసిడెంట్ గా కూడా ఈయన కూడా ఇక్కడ ఆశావాహులుగానే మనకు తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఇక్కడ దుబ్బచర్ల విలేజ్ నుంచి జనరల్ వస్తే అన్రెడ్డి రామరెడ్డి, ఈయన 2019లో ఎక్స్ ఎంపీటీసీ, అలాగే ఎక్స్ సర్పంచ్ కూడా. ఇక నెక్స్ట్ విలేజ్ వచ్చేసి కోళ్ళపడకల్ విలేజ్ నుంచి ఎస్సీ వస్తే హన్మగల్ల చంద్రయ్య, ఆయనకి ఎక్స్ సర్పంచ్ 2 టర్మ్స్, అలాగే ఎక్స్ ఎంపీటీసీ కూడా 2 టర్మ్స్, అలాగే ఎక్స్ పిఏసిఎస్ చైర్మన్ కూడా. ఈయన కూడా ఇక్కడ ఆశావాహులుగానే మనకు కనిపిస్తా ఉన్నారు. తర్వాత ఎరువ సిలువరెడ్డి, ఈయన కూడా దుబ్బచర్ల విలేజ్ నుంచి ఒకవేళ జనరల్ వస్తే ఎక్స్ సర్పంచ్ 2019, అలాగే ఎక్స్ ఉప సర్పంచ్ గా కూడా ఉన్నారు. అలాగే గంగారం విలేజ్ నుంచి ఎస్టీ వస్తే మునావత్ రవీందర్, ఎక్స్ మార్కెట్ కమిటీ డైరెక్టర్, ఎక్స్ బీఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ మండల్ ప్రెసిడెంట్ గా కూడా ఆయన ఉండడం అయితే జరిగింది. ఇప్పుడు ఈయన కూడా ఆశావాహుల కిందకి ఉన్నారు. అయితే నెక్స్ట్ గాడే థామస్ రెడ్డి కల్వకోల్ విలేజ్ నుంచి ఓసీ జనరల్ వస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన కూడా 2019 లో ఎక్స్ సర్పంచ్. ఇక తర్వాత ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ మొత్తం ఈ ఆశావాహుల లిస్ట్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వివిధ రకాల కేటగిరీ పరంగా కూడా మనం ఇక్కడ తీసుకోవడం అయితే జరిగింది. దాని తర్వాత